బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లాలో ఓ 7 ఏళ్ల బాలికకు సంబంధించిన ఘటన కలకలం రేపుతుంది. బాలికపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి తరలించిన చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన ఆధారాల కోసం బాలిక ఉన్న గ్రామ పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఇక అనుమానిత వ్యక్తుల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. తీవ్ర అస్వస్థత చిన్నారికైతే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక స్థానిక వైద్యుల సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. అనుమానితులపై ఇప్పటికే ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, మనసు ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఒక గ్రామానికి చెందినటువంటి 7 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన పరిస్థితి గుర్తించారు. అయితే బాలికకు ఒకసారిగా రక్తస్రావం కావడంతో వైద్యులు సంప్రదించినటువంటి పరిస్థితి. వైద్యులు కూడాను పూర్తి స్థాయిలో కూడాను ఆ కోణంలోనే వారు కూడా వారు కూడా ఈ బలాత్కారం జరిగినటువంటి ఒక క్రమంలోనే పోలీసులకైతే సమాచారం అయితే అందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవలే బాలికకు సంబంధించి తన తండ్రి 6 నెలల క్రితమే మృతి చెందడంతో కోటపల్లి మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉంటున్నటువంటి క్రమంలోనే బలాత్కారం జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఎవరైనా ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారే చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వైద్యులు పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారంలో భాగంగానే ఆ పరిసర ప్రాంతం ఏదైతే ఉంటుందో పరిసర ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ తో కూడా కొంత క్లూస్ ని దొరకబట్టేందుకు ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి అంటే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి బాలిక పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఆసుపత్రికి అయితే తరలించారు. ఆమె వైద్య సేవలు కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు స్పష్టంగా తాజాగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి రాజశేఖర్, ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎలాంటి ఆరోపణలు వినిపిస్తున్నారు? ఏదైతే అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నటువంటి బాలిక ఏదైతే ఉంటుందో ఆ బాలికకు సంబంధించేసి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మకు సంబంధించినటువంటి కుటుంబీకులైతే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నటువంటి క్రమంలోనే ఇది చోటు చేసుకుని ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగినటువంటి క్రమంలో అక్కడ అనుమానితులు ఎవరైతే ఉంటారో అనుమానితులకు సంబంధించి కావచ్చు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడాను అనుమానితులపై నిఘా అయితే పెట్టారు. దీనికి సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరో 24 గంటల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు కూడాను ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మనస రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.